ఫ్రెండ్స్, చాలామంది చామంతి మొక్కలు ఎక్కడ దొరుకుతాయి, విత్తనాల నుంచి వస్తాయని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మొదటి నుంచి చూపించమని అడిగిన వాళ్ళు ఉన్నారు. మనం చాలాసార్లు రోడ్డు పక్కన నర్సరీస్లో కొంటాం మొక్కలు. అవి పాలీ హౌసెస్లో షేడ్స్లో పెరిగి వస్తాయి. మనం ఈ సీజన్కే తప్ప అవి నెక్స్ట్ సీజన్కి మొక్కలు బతకటం లేదు. ఇవి ఎయిర్పోర్ట్లో జిఎంఆర్ వాళ్ళ నర్సరీ ఉంది. అది వీడియో తీసాను కానీ సరిగ్గా రాలేదు. అంచేతే మేము ఫొటోస్ తీయించుకున్నదే పెట్టాను. ఈ మొక్కలు సన్న గొట్టాల్లాగా ఉన్న చామంతి పువ్వుల మొక్కలు అనమాట. నాకు అవి నచ్చి అవి తెచ్చుకున్నాను. ఇది వరకు కూడా తెచ్చా కానీ అవి బతకలేదు. అయితే ఇప్పుడు ఎండిపోయిన మొక్కలు ఉన్నాయి. మనం అయిపోయింది కాబట్టి అవన్నీ కట్ చేసేసుకోవాలి, కొమ్మలన్నీ. ఇప్పుడు ఇమ్మీడియట్గానే ఏ అయితే ఎండిపోయినాయో అవన్నీ కొమ్మలన్నీ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇవి ఎప్పుడో పూసినాయి, ఆల్మోస్ట్ అయిపోయినాయి. బడ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవన్నీ మనం ప్రూనింగ్ చేసుకోవాలి. ఇది లోకల్ రోజు. ఇది చాలా కటింగ్స్ తోటే బ్రతుకుతుంది. మనం ఈజీగా పెంచుకోవచ్చు. అలాగే పువ్వులు కూడా తెగుళ్ళు అయ్యి చాలా తక్కువ వస్తాయి. అయితే ఇప్పుడు మీకు ఈ కట్ చేసినవన్నీ చూపెడుతున్నాను. ఇవి అట్లా కట్ చేసేసుకోవాలి కంప్లీట్గా. చూడండి, మొత్తం ఆల్మోస్ట్ కట్ చేశాను. కొన్నిట్లకి చిన్న మొక్కలు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లాగ చిన్న మొక్కలు ఉన్నాయి, అన్నీ పెద్ద మొక్కలు అవుతాయి అన్నమాట. ఈ కట్ చేసుకున్న కుండీలన్నీ కొద్దిగా తీసుకెళ్ళి ఎక్కడన్నా నీడలో పెట్టుకోవాలి కొద్దిగా. ఇంకా జిఎంఆర్ నర్సరీ గురించి చెప్తాం ఏంటంటే, మనం ఎయిర్పోర్ట్లో కిందకి బయటికి వచ్చేటప్పుడు కిందే ఉంది. అంటే చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఉద్యానం అని ఉంది. చాలా చిన్న ప్లాంట్ నర్సరీయే కానీ మొక్కలు అయ్యి మంచి మొక్కలే దొరుకుతున్నాయి. దాలియాలు, సీజనల్స్, చామంతి, పిటూనియాస్, ఒక్కోసారి కొన్ని మొక్కలు దొరుకుతున్నాయి. కొద్దిగా హెల్తీగా ఉన్న ప్లాంట్స్ దొరుకుతున్నాయి. అంచేత అది మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. తర్వాత ఈ కట్ చేసినవి అన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా ఒక కుండీలో మొక్కలు లేని దాంట్లో ఉంచుకుంటే అది డ్రై అయినాక మనం మట్టిలో కలిపేసుకోవచ్చు. ఆకులంతా డ్రై అయిపోయినాక. చామంతి మొక్కల్లో ఎండిన కింద నుంచి ఆకులు ఎండిపోతూ ఉంటాయి. అదొక తెగులు. కానీ మనం ఇళ్లలో పెంచేవాళ్ళం, కమర్షియల్గా పెంచాం కాబట్టి అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఆకులు ఎండిపోతే తీసేయటం అంతే.
ఇవి కొత్త మొక్కలే కానీ ఒక్క మొక్కే కొద్దిగా పెద్దగా స్టెమ్స్ చాలా బడ్స్ తోటి ఉంది. మనం ఈ ఇయర్ అలాగే ఉంచేసుకుని నెక్స్ట్ ఇయర్కి మనం పాట్ చేంజ్ చేసుకోవచ్చు. కుండీ కూడా కొద్దిగా పెద్దగానే ఉంది కాబట్టి అది తీసుకెళ్ళి అసలు ఎక్కడైనా బాల్కనీస్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి చేంజ్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసింది అంతా తీసుకెళ్ళి నేను కొద్దిగా తెగుళ్ళు ఉన్నాయి కొన్ని, అవి మటుకు పాడేశాను. మంచిగా ఉన్నాయి అన్ని స్టెమ్స్ అన్నీ తీసుకొచ్చి అలాగా కుండీలో వేసాను. ఇవి ట్యాంక్ పక్కనే కొద్దిగా బాగా ఎండ తగలదు కాబట్టి ఇక్కడ పెట్టాను. ఇవి కొద్దిగా మొక్కలు వచ్చి కొద్దిగా పెద్ద అయ్యే వరకు కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్కి పనికొస్తాయి. థ్యాంక్ యూ.